కాంగ్రెస్ గెలిస్తే RRR ట్యాక్స్ ఉంటుందని, బీజేపీ గెలిస్తే ఖమ్మం సమగ్ర అభివృద్ధి జరుగుతుందని పార్లమెంటరీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఇక ఖమ్మం జిల్లాలోని రాపర్తి నగర్ సెంటర్లో సందడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డబ్బు వైద్యుల మధ్య కోలాటాల మధ్య వినోద్రావు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మోదీ నిధులతోనే ఖమ్మం నగరంలో సెంట్రల్ లైటింగ్ పార్కులు, రోడ్లు అభివృద్ధి జరిగిందని అన్నారు. అయితే ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కోట్లను బయోటెండర్లో ఉన్న ప్రేమ మీరు ఈ రోజు మండు టెండర్లో కూడా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారి మీద మీకున్న అభిమానం, మీకున్న విశ్వాసం. ఈ రోజు ఏ పట్టణానికి కావాలన్నా మనకి కావాల్సింది మన మౌలిక సదుపాయాలు. మరి ఇక్కడ ఏదన్నా హాస్పిటల్స్ కానీ, ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, ఇక్కడ నుంచి మొబైల్ క్లినిక్స్ కానీ, మొబైల్ ల్యాబ్స్ కానీ, మొబైల్ హాస్పిటల్స్ కానీ ఖమ్మం కేంద్రం నుంచి గ్రామాల్లోకి మీరు ఏమైనా పంపిస్తుందా? లేదు. మంచి కాలేజెస్ కానీ, ఏదైనా యూనివర్సిటీస్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తోటి కానీ, మనం ఎక్కడన్నా కార్పొరేట్ సంస్థలతో కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ ఇక్కడ ఏమన్నా మీరు ప్రయత్నించిందా? లేదు. వైద్య లేదు, విద్య లేదు. మరి ఉపాధి ఏమన్నా చేస్తుందా?